వెల్కమ్ టు మై ఛానల్ చలో వంట చేద్దామా. ఈ వీడియో చూడడానికి ముందు మీకు బొబ్బట్ల గురించి పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ కేవలం 10 నిమిషాల్లో మీరు బొబ్బట్ల ఎక్స్పర్ట్ అవ్వబోతున్నారు. పిండిని ఎలా మృదువుగా చేయాలి, పూర్ణం ఎలా సరైన టెక్స్చర్లో ఉంచాలి, సరిగ్గా ప్రెస్ చేసుకోవడము, కాల్చడము వరకు అన్ని ట్రిక్స్ మీకు తెలుస్తాయి. మీరు ఎప్పుడైనా మళ్ళీ బొబ్బట్లు చేసుకోవడంలో ఎలాంటి డౌట్ ఉండదు. నేను ఇక్కడ ఒక గ్లాసు పూరి పిండి తీసుకుంటున్నానండి బొబ్బట్ల కోసము. మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకోవచ్చు. టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. చిటికెడైతే సరిపోతుందండి. ఇందులో చూపించిన విధంగా వేసుకోండి. 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుందాము. ఈ ప్లేస్లో మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ కానీ నెయ్యి కానీ టేస్ట్ పరంగా 2 బాగుంటాయి. మనము కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మృదువుగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. పిండిని మనం మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా పూరీలకు కలుపుకునే దానికన్నా కొంచెం మెత్తగా కలుపుకుంటే మనకు బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయి. మనకు 1 గ్లాసు పప్పుకు 2 గ్లాసుల పిండి, 1.5 గ్లాసు బెల్లము పడుతుంది. మీరు ఈ కొలతలతో బొబ్బట్లు చేసుకుంటే ఎప్పుడైనా పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి ఈ విధంగా చేతికి అతుక్కుపోయేలా ఉండాలి. ఫైనల్గా మనము దీంట్లో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాము. మనం పిండిలో నెయ్యి యాడ్ చేయడం వల్ల పిండి పొడి బారకుండా ఉండి బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయి. ఈ పిండిని మనము 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీకు వీలవ్వకపోతే 2 గంటలు నానబెట్టినా సరిపోతుంది. పిండిని ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత మృదువుగా వస్తాయి బొబ్బట్లు. చూడండి, మనకు పిండి ఈ విధంగా సాఫ్ట్గా అయ్యింది. ఈ పిండిని మనము ఒక బౌల్లో వేసుకొని మూత పెట్టుకొని 4 గంటల వరకు పక్కన పెట్టుకుందాము. అంతలోపు మనం పూర్ణం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనము ఒక కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ శనగపప్పు తీసుకుందాము. ఈ ప్లేస్లో కొందరు పెసరపప్పు కానీ కందిపప్పుతో కానీ కూడా బొబ్బట్లు చేస్తారు. నేను మాత్రం శనగపప్పునే తీసుకుంటున్నాను. మనము ఈ పప్పును 2 సార్లు శుభ్రంగా కడిగేసుకుందాము. ఇక్కడ 1 గ్లాసు పప్పుకు 2 గ్లాసుల నీళ్లు తీసుకుందాము. మనం ఇక్కడ పప్పును నానబెట్టకుండా తీసుకుంటున్నాము కాబట్టి 2 గ్లాసుల నీళ్లు తీసుకుందాము. మీరు నానబెట్టుకున్న పప్పుకైతే 1.5 గ్లాసు నీళ్లు సరిపోతాయి. మనము కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. మనకు 3 విజిల్స్ వచ్చేసాయి. మనము కుక్కర్ మూత ప్రెజర్ మొత్తం పోయాక మూతను తెరిచి చూద్దాము. మనకు పప్పు ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనము దీంట్లో ఉన్న వాటర్ను వేరు చేసుకుందాం. పప్పులోని వాటర్ తీసేశాక ఇంత వాటర్ వచ్చాయి. ఈ వాటర్ను మనము వేస్ట్ చేయకుండా కట్టుచారు చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. పూర్ణం కోసం మనం 1 గ్లాసు పప్పును తీసుకున్నాం కదా, దీనికి 1.5 గ్లాసు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఈ పప్పును బెల్లంను ఒకసారి కలిపేసుకుందాము. ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవడం లేదు. ఈ బెల్లం కరిగాక ఇదే సరిపోతుంది. దీన్ని మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. స్టవ్ను మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఉంటుంది. టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకుందాము. మనకు బెల్లము ఇలా కరిగిపోతూనే ఉంటుంది. బొబ్బట్లు పూర్తిగా చేయడం కుదరకపోతే మిగిలిన పూర్ణంను ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. మనకు 4-5 రోజుల వరకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు చేసుకోవచ్చు. దీంట్లోకి మనము ఫ్లేవర్ కోసం 6 ఇలాచీలను కచ్చా పచ్చాగా రోట్లో వేసి దంచుకుందాము. మీరు కావాలంటే ఇలాచీలను మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఈ ఇలాచీలను మనము పప్పులో వేసుకుందాము. బెల్లం మనకి ఇలా మొత్తం కరిగిపోయింది. బెల్లం మనకు ఈ మోతాదులో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పప్పు చల్లబడేంత వరకు ఆగి మిక్సీ పట్టుకుందాం. బొబ్బట్లు చేయడానికి మనం ఇక్కడ ఒక కవర్ తీసుకుందాము. మీరు కావాలంటే ఈ ప్లేస్లో బటర్ పేపర్ కానీ అరిటాకు కానీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ కవర్ పైన ఆయిల్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నెయ్యిని కూడా అప్లై చేసుకోవచ్చు. మనం ఇలా కవర్ పై నెయ్యి లేదా నూనెను అప్లై చేయడం వల్ల బొబ్బట్లు అతుక్కుపోకుండా మనకు ఈజీగా తీయడానికి వస్తాయి. మనకు నానబెట్టుకున్న పిండి ఇలా వచ్చింది. దీంట్లో నుంచి
మనము కొంచెం ముద్దను తీసుకొని ఇలా బాల్ లాగా చేసుకుందాము. ఈ సైజు మనకు పూర్ణం బాల్కి సరిపోతుంది. దీన్ని ఇలా రౌండ్గా చేసుకొని అరచేతిపై వెడల్పుగా చేస్తూ మనం చేతికి కాస్త ఆయిల్ను అప్లై చేసుకుందాం. దీంట్లో మనం పూర్ణం బాల్ పెట్టుకోవడానికి ఈ సైజు సరిపోతుంది. మనకు మిక్సీ పట్టుకున్నాక పూర్ణం ఇలా మంచిగా వచ్చింది. ఈ పిండి ముద్దలో మనం బాల్ని పెట్టుకొని నేను చూపించిన విధంగా రౌండ్గా తిప్పుకుంటూ ఈ అంచుల్ని మెల్లమెల్లగా దగ్గరికి అనుకుంటూ ఎక్స్ట్రా పిండిని ఇలా తీసేసుకుందాము. మనం ఈ బాల్ను పూర్ణం బయటకు రాకుండా రౌండ్గా అనుకొని దీనికి కాస్త ఆయిల్ అప్లై చేసి కొంచెం ప్రెస్ చేసుకుని కవర్ పైన కొంచెం ఆయిల్ వేసుకుని మనము ఈ బొబ్బట్లను రౌండ్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. మీరు బొబ్బట్లు చేసే ముందు ప్రతిసారి ఆయిల్ను అప్లై చేస్తూనే ఉండాలి, లేకపోతే బొబ్బట్లు అతుక్కుపోతాయి. ఇలా మనము ఈవెన్గా బొబ్బట్లు ప్రెస్ చేసుకోవడం వల్ల లోపల ఉన్న పూర్ణము అంచుల వరకు వెళ్తుంది. ఇప్పుడు మనం ప్యాన్ తీసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి బొబ్బట్లను రెండు వైపులా తిప్పుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. మనము స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల అంచుల వరకు కూడా బొబ్బట్లు కాలుతాయి. దీనిని మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బొబ్బట్లు మాడిపోతాయి, సరిగ్గా కాలవు. చూడండి, సూపర్ సాఫ్ట్ బొబ్బట్లు రెడీ అయ్యాయి. సాఫ్ట్గా వచ్చాయి కదూ. మీరు కూడా మీ ఇంట్లో చేసి కుటుంబంతో ఎంజాయ్ చేయండి.